నుంచి ఇక్కడ లోనికి వచ్చి చాలా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి ఇక్కడ. జోషిత్ ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు చెప్పు. బోల్డ్ ఉన్నాయి. స్టార్ చెట్టులో చూసారు ఎలాగుందో. అది మీదకి ఎక్కేస్తుంది, అదైతే మీదకి ఎక్కేస్తుంది మొత్తం బయటకు వచ్చేయడానికి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ నాగకుమార్. మళ్ళీ న్యూ వీడియోతో అయితే మనం వచ్చేసాం. మనం అయితే ప్రెసెంట్ జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది జూకి బ్యాక్ సైడ్ వ్యూ ఉంటాను, జూ పార్క్ ఏరియా అనేది అయితే చెప్తున్నారు. మనకి ఫ్రంట్ వ్యూ అనేది అయితే మనకి హనుమంత్ వాక్ వైపు అయితే ఉందనమాట. మేమైతే బ్యాక్ సైడ్ వ్యూకి వచ్చాం అనమాట. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది ఈ జూ అనమాట. చూడండి ఒకసారి. ఇంకా టికెట్లు అవి టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ మనకి వైజాగ్ ఐ లవ్ వైజాగ్ జూ అనేసి అయితే మనకి ఫ్రంట్ లో అయితే పెట్టారన్నమాట. ఇంకా మనకి ముందుకెళ్తే జూ నేమ్ వచ్చేసి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. ఇది జూ నేమ్ వచ్చి ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్. మన ఆపోజిట్ లో అయితే సీ అయితే ఉంది, సముద్రం ఉంది. జూ ఆపోజిట్ లో అనమాట. ఇది మొత్తం అంతా పార్కింగ్ ఏరియా మొత్తం అంతా చూడండి. మొత్తం కార్లు అవి బైక్లు ఇవన్నీ బైక్లు. ఇక్కడ పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ కి మనకైతే బైక్ కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆపోజిట్ లో మనకి ఇంకా జూ ఆపోజిట్ లో అయితే మనకి సీ అయితే కనిపిస్తుంది. జూ ఆపోజిట్ లో సముద్రం. చూడండి మా బుడ్డాడే వచ్చేస్తున్నాడు ఇక్కడికి. అది పడితే ఇంకా మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసేద్దాం. కెమెరాకి కూడా మాక్సిమం టికెట్ అయితే అమౌంట్ అయితే ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే టికెట్లు తీసుకొని మనం లోన్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మొత్తం 290 రూపీస్ అయింది. కెమెరాకి కూడా టికెట్ తీసాం అనమాట. 50 రూపీస్ అని చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా లోన్కి వెళ్ళిపోతాం. నాకు మహేష్కి బొబ్బులకి ఇంకా మా జోషిత్ గారికి కూడా టికెట్ తీసాం అనమాట. టికెట్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. చెప్పే. ఇంకా మనం కౌంటర్లో అయితే చూసారు కదా, టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకొని లోన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లోన్కి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. చేసాం లోన్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఏదో ఫుడ్ ఏదో అమ్ముతున్నారు. అన్నా ఏంటండి ఇవి? ఫుడ్. ఓకే. మన గేట్ నుంచి లోన్కి వచ్చినప్పుడు ఫుడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా లోన్కి వచ్చిన వెంటనే మనకి మ్యాప్ అయితే ఉంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇక్కడ జూకి మ్యాప్ అయితే చూపిస్తున్నారు. లోన్కి అయితే మ్యాప్ అది ఉంది ఇక్కడ, చూసారు కదా. మనం అయితే ఇక్కడ ఉన్నాం. స్టార్టింగ్ క్రొకోడైల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. జస్ట్ ఇక్కడ మనం క్రొకోడైల్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ దీని యొక్క డీటెయిల్స్ అయితే కింద కూడా దీని మీద ఉంది, మనకి చూసుకోండి. కాకపోతే మనకి ఇక్కడ క్రొకోడైల్ అవి సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ బోర్డు అయితే నించున్నట్టు కనిపిస్తుంది. ఇంకా క్రొకోడైల్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటర్ లో అయితే ఉన్నాయి క్రొకోడైల్స్. జూలో మనకి ఎంటర్ అయిన వెంటనే క్రొకోడైల్ తో స్టార్ట్ అవుతుంది. క్రొకోడైల్ లోన్ ఉన్నాయి కానీ సరిగ్గా అయితే కనబడట్లేదు. ఇంకా దీని తర్వాత మనం యానిమల్ కి అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. మా ఓడు ఇగో ఐస్ క్రీమ్ అనేసి అల్లరి పెడుతున్నాడు. అగోండి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు, చూసారా. ఇందాక దిగడు ఐస్ క్రీమ్ కావాలి, కుల్ఫీ తీసుకున్నాడు. ఈ లాన్ కి స్నేక్స్ ఇంకా లాన్ చాలా క్రొకోడైల్స్ ఉంటాయనేసి ఉన్నాయి అక్కడ. మనకి మ్యాప్ లో చూసుకుంటే లాన్ కి అయితే వచ్చాం. మొత్తం చూడండి ఇక్కడ లోటస్ తో భలే ఉంది. ఇక్కడ చూడండి ఉప్పు నీటి ముసలి అని రాసింది. దీని డీటెయిల్స్ కూడా దీని మీద ఉన్నాయి. ఒకసారి లోన మనం ఈ క్రొకోడైల్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి వాటర్ లో కలిసిపోయింది. కరెక్ట్ గా మీరు గమనించండి, ఒకసారి నోటీస్ చేయండి. వాటర్ లో కలిసిపోయింది మొత్తం గ్రీన్ గా. ఆ లాస్ట్ లో అయితే ఒకటి కదులుతుంది, చూసారా. అదిగోండి ముందుగా గోండి. చాలా స్లోగా కదులుతుంది, చూసారా. అంత ముందుకి ఎంత స్లో కదులుతుందో. పక్కనున్న వాటర్ కూడా అసలు డిస్టర్బ్ అవ్వకుండా కదులుతుంది. అది దాని టాలెంట్. మీదకి వస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ నుంచి వస్తున్నాం, అక్కడ ఒడ్డు దగ్గర వరకు వెళ్ళింది. మీదకి వస్తుంది అయితే అనుకుంటున్నాం.
ఇందులో అయితే మాకు రెండే కనిపించాయి అనమాట. ఇంకా మిగతా వస్తాయి అనుకున్నాం, ఏం రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాం, అది మీదకి వస్తుందేమో అనుకున్నాం, మీదకైతే రాలేదు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ లోనికి వచ్చి చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇక్కడ. మేము ఏదో రాళ్ళుగా అనుకున్నాం, అవి మంచి నీటి ముసలాంటివి. చూసారు ఇక్కడ మంచి నీటి ముసలి అని రాసింది. చాలా ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి చూడండి, నోరు చాపుకో అని. మొత్తం అన్ని అవే. మేమైతే రాళ్ళు గల అనుకున్నాం. మేము వాటర్లో దిగింది ఇప్పుడే జస్ట్ ఒకటి. దీని సంతానోత్పత్తి బాగా పెంచుకుంది. ఇక్కడ ఫుడ్ బాగా వేస్తున్నట్టున్నారు మన జూ అధికారులు. జోషిత్ ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు చెప్పు. ఏంటది ఏంటది? క్రోకోడైల్. కొత్త నేమ్ పెట్టాడు మావాడు చూడండి. ఏంటది? చెప్పు. క్రోకోడైల్. గట్టిగా. చిన్న పిల్లలు మీకు కనిపిస్తుందో లేదో? ఆగండి ఆగండి ఆగండి, అదిగోండి అదిగోండి, రెండు మొత్తం చిన్న పిల్లలు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. మొత్తం 3 చిన్నవి చూసారా, కనిపిస్తుందా మీకు? 3 చిన్న పిల్లలు. ఇంటికి వెళ్ళొద్దు మరి, ఇంటికి వెళ్ళొద్దా? ఇంకా మనం అయితే ముందున క్రొకోడైల్ అవి చూసుకొని ఇక్కడికి వచ్చాం. కెమెరా అయితే మార్చామన్నమాట. మొబైల్ నుండి కెమెరా వ్యూలోకి అయితే మనం వచ్చేసాం. కెమెరా సెట్ చేసాం. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇందులో స్టెబిలైజేషన్ అనేది ఉండదు. సో చూద్దాం ఎంతవరకు ఇది సపోర్ట్ చేస్తుందో మనకి. అంతవరకు సపోర్ట్ చేసిన తర్వాత మొబైల్ వ్యూలోకి అయితే వచ్చేద్దాం. ఇంకా క్రొకోడైల్ చూసుకొని ముందుకు ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ టోర్టాయిస్ ఏదో ఫోటో అయితే ఉంది. టోర్టాయిస్ ఉంటాయట ఇక్కడ. చూద్దాం ఒకసారి టోర్టాయిస్ ఎక్కడ ఉంటాయో. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం మీరు చూసుకోవచ్చు అనమాట. ఇందులోని డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ నేను పెట్టాను. అసలు సాఫ్ట్ షెల్లెడ్ టర్టిల్. 3 టోర్టాయిస్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఏదో ఫుడ్ అయితే తింటుంది చూడండి కరెక్ట్ గా. మొత్తం సండే టైం కదా వచ్చారు. ఎక్కడికట్లా ఆడుతుంది జూ ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ మనకి నీటి ఉడుమ అనేది పెట్టారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను చాలాసేపు నుంచి ఎత్తుకుతున్నాను. నీటి ఉడుమ అయితే ఇక్కడ ఎక్కడా లేదు. అవి కనబడట్లేదో లేకపోతే మనం చూడడం రావట్లేదో అర్థం అవ్వట్లేదు. చెట్ల మీద వెళ్ళిపోయాయంటే ఎక్కడా లేవు. ఇక్కడైతే నీటి ఉడుమ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనం స్కిప్ అయిపోదాం ఇక్కడ ఉండి, ఇంకా టైం వేస్ట్ చేయడం కంటే. రెప్టైల్స్ హౌస్ అనేసి ఉంది. ఈ పక్కన అయితే స్నేక్స్ అని రాసి ఉన్నాయి. లోనికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో వీటి గురించి ఏమీ అసలు మెన్షన్ చేయలేదు. నాకు కూడా వీటి గురించి అంతగా తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని గురించి కొంచెం నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. వీటి నేమ్ అయితే నాకు తెలియట్లేదు అనమాట. ఇక్కడ మెన్షన్ చేయలేదు. గ్రీన్ ఇగ్వానా అని రాసేట ఉంది. దీన్ని చూడండి, నేను మీకు పెడుతున్నాను. ఒక్కసారి మీరు ఇది జూమ్ పాజ్ చేసుకుని అయితే చూడండి. ఇంకా లాన్ అయితే చూద్దాం దీన్ని రియల్ గా. గ్లాస్ లోపలైతే పెట్టారు, సరిగ్గా కనబడదు. ఒకసారి ట్రై చేయండి. కొంచెం చూడండి, లోన కనిపిస్తుంది కదా కొద్దిగా. నేను జూమ్ చేసి మీకు కనబడేటట్టు అయితే ట్రై చేశాను. మీద ఏదో ఫుడ్ కూడా పెట్టారు దీనికి. ఒక లీవ్స్ లాంటివి ఆకులు ఏవో పెట్టారు, అవి తింటే అనుకుంటుంది. దీని డీటెయిల్స్ నేను నాకు పెట్టాను కదా, అది మీరు పాజ్ చేసి చూసుకోండి. హౌస్ ఇంకా రెప్టైల్స్ అని లోన్కి వెళ్ళాం కదా, లోన్ ఏవో కనిపించే అవి నాకు ఏవో సరిగా అర్థం అవ్వలేదు. మీరు చూసి దానికి కామెంట్ అయితే చేయండి. నేను అనుకుంటున్నాను లెజర్డ్ ఆర్ చమేలియన్ అనేసి అయితే అనుకుంటున్నాను. ఒకసారి చూసి మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం నెక్స్ట్ దానికి చూడడానికి అయితే వెళ్దాం. ఇంకా మా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోదాం. కొండ చిలువ అయితే ఉంది ఇక్కడ. కొండ చిలువ ఉందని బోర్డు పెట్టారు. చూద్దాం ఒకసారి. మీద ఉంది చూసారా, ఇందు నుంచి కనబడట్లేదు సరిగ్గా. ఇవ్వండి చూడండి చూడండి, ఇవ్వండి చూసారా కనిపిస్తుంది. ఇటు నుంచి ఫుల్గా కనబడట్లేదు. ఒకసారి అటువైపు వెళ్దాం. నాగుపాం అని రాశారు ఇక్కడ చూడండి. ఇది అసలైన స్నేక్, మన ఇండియన్ స్నేక్. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లాన్ ఉంది, ఒక బాక్స్ లాగా ఉంది, అందులో అయితే ఉందన్నమాట. జెర్రీగుడ్ అట, జెర్రీగుడ్. అక్కడ చూసుకోమని జెర్రీగుడ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది చూడండి.
చాలా పొడవుగా ఉంది ఇది. మనకి నవపాం అయితే సరిగ్గా కనబడలేదు, లోన పడుకున్నట్టుంది. ఇది జెర్రిగొడ్డు అనేది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ వచ్చేస్తుంది చూసారా, ఇదిగోండి ఇదిగోండి. చెట్టులో చూసారా ఎలాగుందో, అది మీదకి ఎక్కేస్తుంది. అదైతే మీదకి ఎక్కేస్తుంది మొత్తం బయటకు వచ్చేయడానికి. ఇండియన్ స్టార్ టోటాయిస్ అట, నక్షత్ర తాబేళ్ళు అంటారేమో సింపుల్ గా. ఎందుకంటే ఇక్కడ మెల్లి నడుచుకొని వెళ్ళిపోతుంది బుడ్డిగా. ఏ బుడ్డి ఇడ్చుడు ఓయ్, ఇక్కడ ఉన్నాయి గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫుడ్ ఏదో వేసారు, ఫుడ్ తింటుంది. ఏ బోల్డ్ ఉన్నాయి స్టార్. చూడండి గుంపుగా ఉన్నాయి చూసారా, గుంపుగా ఒక దగ్గర అలా చేరుకొని ఉన్నాయి గుంపుగా. ఇంకోండి గుంపుగా ఉన్నాయి చూసారా, ఒకటి మీదకి ఎక్కుతుంది, మెల్లిగా మీదకి ఎక్కుతుంది, మళ్ళీ ఎక్కుతుంది మీదకి. ఫుడ్ కోసం వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది అలాగే. ఇక్కడ నుంచి చివరి వరకు మొత్తం అన్నీ అవే ఉన్నాయి, మొత్తం స్టార్ టోటల్సే. ఆడుకుంటున్నాడు, ఆడు చూడరా బొడ్డాడు ఆడుకుంటున్నాడు. మట్టి చూడు ఎలా చేస్తుందో, మట్టి చూడు, మట్టి మెల్లిమెల్లిగా తీస్తుంది. ఫుడ్ తినేసి అన్ని కిందకు వచ్చేస్తున్నాయి. అక్కడ నుంచి చూసుకొని ఇంకా మనం ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ హిప్పోపొటమస్ ఉంది, చూపిస్తాను చూడండి. కొద్దిగా హడావిడి గట్టిగా ఉంది, ఇక్కడ సండే కదా. వెళ్దాం, లోనికి వెళ్దాం. హిప్పోపొటమస్కి ఇంకా నేను రైనోసారస్కి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఏ జో ఇట్రా ఇటు వెళ్దాం. హిప్పోపొటమస్కి రైనోసారస్కి నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట. సో మనం ఇప్పుడైతే హిప్పోపొటమస్ దగ్గరికి వెళ్తున్నాం, లోనికి వెళ్దాం ఒకసారి. నీటి ఏనుగు, తెలుగులో అయితే నీటి ఏనుగు అంటారు. సో మనం హిప్పోపొటమస్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ ఏదో వాటర్ పడుతుంది, అక్కడ ఉన్నట్టున్నాయి. వెళ్దాం దగ్గరికి. నీటి లోపటే ఉన్నట్టున్నాయి, ఇక్కడ నుంచి సరిగ్గా కనబడట్లేదు. హాయిగా వాటర్లో స్నానాలు చేస్తున్నాయి హిప్పోపొటమస్. అవి ఇక్కడ క్లియర్గా మనకి డౌట్ పడక్కర్లేదు, నీటి ఏనుగు అని రాస్తారు. స్నానం చేస్తున్నాయి చూడండి. ఇది ఆఫ్రికా నుంచి అయితే వచ్చాయంట మనకి. హాయిగా చల్ల నీటిలో స్నానాలు చేస్తున్నాయి. ఇది మాంసాన్ని తింటుందట. ఇది వేటకు కానీ వెళ్తే మాంసం గురించి వేట చేస్తూ ఉంటుందట. వాటర్లోనే, అండర్ వాటర్లో మాంసం గురించి వేట చేస్తూ, అదే హంటింగ్ చేస్తుంది. వేటకి వెళ్ళడం అయితే మాంసం గురించే వెళ్తుంది అనమాట. దగ్గర నుంచి చూద్దాం పదండి. చూడండి దగ్గర నుంచి. అది మనకి బయటికి అయితే కనబడట్లేదు, బయటికి కనిపిస్తే చాలా బాగుంటుంది. వాటర్ లోనకే ఉండదు, కనిపిస్తుందా? ఒకసారి నోటీస్ చేయండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. కనిపిస్తే అప్పుడప్పుడు అది బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందు నుంచి అయితే సరిగ్గా కనబడట్లేదు మీకు. ఇంకంతే, మనం దీన్ని ఇలా చూడడమే, ఇంకా మనం ఏం చేయలేం. నాకు తెలిసి మొత్తానికి 2 నీటి ఏనుగులు అయితే ఉన్నాయి ఇక్కడ. బయటకు వచ్చి చూడండి, వాటర్ ఆపారు. వాటర్ ఎప్పుడైతే ఆపారో బయటకు వచ్చింది, మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది. రావే బయటికి రావే బాబు. ఇంకా వారి ముందుకి బటర్ఫ్లైస్ ఉన్నాయి, లోనికి అయితే వెళ్దాం. ఇవన్నీ ఇంకా లోన బటర్ఫ్లైస్ ఉంటాయి అయితే. లోనికి వెళ్ళి చూద్దాం మనం బటర్ఫ్లైస్ కోసం లోనికి అయితే వెళ్తున్నాం. బటర్ఫ్లై కోసం లోనికి అయితే వచ్చా. ఎక్కువగా ఉంటాయని నేను అనుకున్నాను, అంతగా అసలు లేవు. 1 or 2 ఎగురుతున్నాయి. బటర్ఫ్లైస్ ఏం లేవు, 1 or 2 ఉన్నాయి. అవి కూడా సరిగ్గా కనబడట్లేదు మనకి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఎగురుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియోలో మనకి బియర్తో పాటు మనకి బంగారు లేడీ, ఇంకా వైట్ టైగర్ బయటికి తప్పించుకునే విధానం, అది కాకుండా ప్యారెట్స్ చాలా అయితే మనకి ఈ వీడియోలో అయితే వస్తున్నాయి. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.